సో మనం ఎక్కడి వరకు వచ్చాము అంటే స్టెప్ 1 ఏంటండి? స్టెప్ 1 వచ్చేసరికి చూజ్ ఏఎంఐ. స్టెప్ 2 అండి చూజ్ ఇన్స్టెన్స్ టైప్. హలో. క్రియేట్ ఇన్స్టెన్స్. థర్డ్ స్టెప్ ఏంటండి? కాన్ఫిగర్ కాన్ఫిగర్. ఇన్స్టెన్స్. అంతేనా? ఉమ్, ఉన్నారా ఎస్ యూత్? సార్. సరిపోలేదా ఎస్ బ్రేక్? సార్. రైట్ అండి. ఫోర్త్ స్టెప్ చూద్దామండి. హలో. సార్. రైట్ అండి, వినిపిస్తుందా? ఎస్ సార్. ఫోర్త్ స్టెప్ ఏంటండి? యాడ్ స్టోరేజ్. ఓకే, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. చూస్ ఏఎంఐ ఇన్స్టెన్స్. చెప్పాను. నెక్స్ట్ అండి చూస్ ఇన్స్టెన్స్ టైప్. ఇన్స్టాన్స్ టైప్ చెప్పాను. నెక్స్ట్ అండి కాన్ఫిగర్ ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్. కాన్ఫిగర్. కాన్ఫిగర్ ఇది చెప్పలేదు, బట్ ఏంటంటే దీంట్లో కమ్స్ అండర్ ఏ టాపిక్ వస్తుందండి? నెక్స్ట్ అండి. నెక్స్ట్ ఏ యాడ్ టాపిక్? స్టోరేజ్. యాడ్ స్టోరేజ్ చెప్పాలి, అంతేనండి. రైట్. ఓకేనండి, రెడీ. యాడ్ స్టోరేజ్. యాడ్ స్టోరేజ్ అంటే ఇప్పుడు మీ ల్యాప్టాప్ ఎంత? 500 జీబీయా, 1000 జీబీయా? 1 TB. 1 TB. 1 TB 1 TB ఉంటాయి కదా. అట్లానే సర్వర్కి కూడా స్టోరేజ్ని మనం కాన్ఫిగర్ చేస్తామండి. సో ఇప్పుడైతే ఎంత జీబీతో ఉందండి లైనక్స్ 8 సర్వర్? GB. 8. మిగతా వాళ్ళు ఉన్నారా క్లాస్లో? ఎస్ సార్. రావాలి మళ్ళీ నా దగ్గర రావాలి మీరు. జస్ట్ ఎగ్జాక్ట్గా 10 o'clockకి కంప్లీట్ చేస్తానండి, కానీ అక్కడ నుంచి ప్రాక్టికల్స్ చేస్తాం. ఓకే. సో ఇది ఎంత జీబీ ఉందండి? 8 GB. 8 GB. రియల్ టైంలో ఇవి 100 జీబీస్ ఉంటాయి, 250 జీబీస్ ఉంటాయి, 200 జీబీస్ ఉంటాయి. దీన్ని ఫస్ట్ మీకు తెలియాల్సింది, ఈ ఫస్ట్ వాల్యూమ్ని ఏ వాల్యూమ్ అంటామంటే రూట్ వాల్యూమ్ అంటారు. ఏ వాల్యూమ్ అంటామంటే? రూట్ వాల్యూమ్. రూట్ వాల్యూమ్. ఈ రోజు వరకు అయితే రూట్ వాల్యూమ్ గురించే నేర్చుకుంటాం, అంతే కదండి. ఇప్పుడు మీ ల్యాప్టాప్ ఆన్ అవుతుంది అంటే ఒక డిస్క్ ఉండాలండి. ఏ డిస్క్ అది? ఏ డ్రైవ్ ఉండాలి? సి డ్రైవ్. సి డ్రైవ్. వితౌట్ సి డ్రైవ్ ఆన్ అవుతుందా, ఆన్ అవ్వదా అండి? No. ఆన్ అవ్వదు. అలానే మనకు రూట్ వాల్యూమ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కామన్గా ఇది 8 GB జస్ట్ ఫ్రీ టైర్ కాబట్టి ఓకే, ఫైన్. కానీ రియల్ టైంలో ఇలా ఉండదు. దాని తర్వాత ఇంకో టాపిక్ ఉందండి. ఏ టాపిక్ ఉంది? Add new యాడ్ volume. న్యూ వాల్యూమ్. ఇది చాలా పెద్ద టాపిక్. ఇది ప్యూర్ లైనక్స్ కమ్స్ అంటారు అనమాట. చాలా బాగుంటుంది టాపిక్. సో మీకు యాడ్ స్టోరేజ్ అంటే ఏంటంటే మన ల్యాప్టాప్కి ఎలాగైతే మన మొబైల్కి ఎలాగైతే స్టోరేజ్ కావాలో అలాగే ఒక ఇన్స్టెన్స్ సర్వర్కి కూడా కొంత స్టోరేజ్ కావాలి. ఈ స్టోరేజ్లో మనం మొదటి వాల్యూమ్ ఏ వాల్యూమ్ అంటామండి? రూట్ వాల్యూమ్. రూట్ వాల్యూమ్ అంటారు. ఓకే. దీనిలో కూడా టైప్స్ ఉన్నాయండి. GP2, GP3, IOS, నెక్స్ట్ మ్యాగ్నెటిక్, క్లౌడ్ హెచ్డిడి, ఇవన్నీ కూడా కోల్డ్ హెచ్డిడి, త్రోట్పుట్, ఇవన్నీ ఏంటో తర్వాత మాట్లాడదాం. ఎప్పుడంటే ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఏ కాన్సెప్ట్ అండి? యాడ్ న్యూ వాల్యూమ్. అప్పుడు ఓకే. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం క్రియేట్ చేస్తుంది లైనక్స్ సర్వరా, విండోస్ సర్వరా? లైనక్స్. ఓకే. ఫస్ట్ థింగ్ అండి, ఈ రోజు తీసుకున్న ఇప్పుడు నేను టెక్నికల్గా నేను దాకా ఒక పాయింట్ మిస్ అయిపోయాను. నేను ఇక్కడ ఒక లైనక్స్ పేరు చెప్పాను. ఏ లైనక్స్ అండి? అమెజాన్ లైనక్స్ అని చెప్పాను, అవునా అండి? సార్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ నాన్ టెక్నికల్ వాళ్ళందరూ కొంచెం హెల్ప్ చేయండి నాకు. అసలు అమెజాన్ లైనక్స్ ఇవన్నీ ఏంటి? ఓఎస్లు అంటే మీకు తెలిసింది ఓఎస్లో రెండేనండి. ఒకటి ఏంటి? విండోస్ అండ్ విండోస్. నెక్స్ట్ ఏంటండి? లైనక్స్. లైనక్స్. ఓకే. ఓకే. ఇట్స్ మ్యాక్స్ కమ్స్ అండర్ ఎక్కడండి? లైనక్స్ లోకే వస్తుంది. ఏదో చెప్తున్నారండి సార్. అసలు ఇప్పుడు ఫస్ట్ నేను ఎందుకు లైనక్స్ చెప్తున్నాను అంటే, లైనక్స్ భూమి ఎక్కువ ఉందండి. ఎందుకు లైనక్స్ తీసుకుంటాం, ఎందుకు విండోస్ అవర్ తక్కువ తీసుకుంటాం, ఈ రోజు కాదు, రేపు ఎండ్ ఆఫ్ ద డే క్లాస్కి అర్థమవుతుంది. బట్ ఈరోజు చెప్పేది నేను లైనక్స్లో ఒక లైనక్స్ తీసుకున్నానండి. ఏ లైనక్స్ తీసుకున్నాను? అమెజాన్ లైనక్స్. అసలు ఇది ఎందుకు తీసుకున్నాను దాని గురించి చెప్పే ముందు తెలియాల్సింది ఏంటంటే, మీ అందరికి ఐస్ క్రీమ్స్ నేమ్స్ ఐడియా ఉందా? ఐస్ క్రీమ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ అండి, ఫ్లేవర్స్. వెనిలా, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్. ఇవన్నిటికీ కానీ ఎలాగైతే ఉన్నాయో అట్లాగే కూడా మీకు ఇంకోటి పాయింట్ తెలియాలి. ఏంటి అంటే, మనకి లైనక్స్ అనేది ఒకటే ఓఎస్ అండి. లైనక్స్ ఓఎస్ సేమ్. కానీ లైనక్స్కి హార్ట్ ఉన్నారనమాట. ఎవరంటే కర్నల్. ఎవరండి?
కర్నల్ ఉన్నారండి. ఉమ్. ఈ కర్నల్ అనేది ఓపెన్ సోర్స్ ఉండటం వల్ల మల్టిపుల్ లైనక్స్ ఓఎస్లు వచ్చేసాయి. ఉహుం. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ప్లే స్టోర్తో కంపేర్ చేద్దాం. ఇంతకు ముందు మనందరం ప్లే స్టోర్లోనే యాప్స్ అని డౌన్లోడ్ చేసేవాళ్ళం, అంతేనా కాదండి? ఉమ్. అవును. ఇప్పుడు కొత్తగా మీకు గుర్తుందో లేదో రియల్మీ స్టోర్ అని ఉన్నారా? అవును. Yes, sir. రియల్మీ స్టోర్ అని, శాంసంగ్ స్టోర్ అని వచ్చాయా లేదా Vivo అండి? store. Yes. వివో స్టోర్ అని, మీ ఫోన్లు తగ్గట్టుగా ఎందుకు అవి వచ్చాయి అంటే ఓన్లీ రీజన్ ఏంటి అంటే వాడు ఓపెన్ సోర్స్ చేసేసాడు ప్లే స్టోర్ని. ఆ ప్లే స్టోర్ ఓపెన్ సోర్స్ చేయడం వల్ల దానిపైన రాసుకుంటున్నారు అనమాట కొత్త కోడ్లు, ఏది కావాలంటే అది. సో దానివల్ల ఏంటి అంటే మల్టిపుల్ ఫ్లేవర్స్ వచ్చాయండి. మల్టిపుల్ ఏమొచ్చాయండి? ఫ్లేవర్స్. దానిలోనే ఒకటి ఏంటంటే ఒక లైనక్స్ ఏంటి? Amazon. అమెజాన్ లైనక్స్. సార్ ఫస్ట్ అమెజాన్ లైనక్స్ ఎందుకు స్టార్ట్ చేశారు అంటే గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనము క్లౌడ్లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనందరం కలిసి ఒక క్లౌడ్ పెట్టాలనుకుంటున్నాం అనుకోండి. మనందరం కలిసి ఏం పెట్టాలనుకుంటున్నామంటే Cloud. క్లౌడ్ పెట్టాలంటే ఒక ఓన్ నెట్వర్క్, ఓన్ లైనక్స్ కావాలి. ఓన్ లైనక్స్ కావాల్సిందే, లేకపోతే అవ్వదు. సో అందుకనే కొన్ని క్లౌడ్లు వచ్చాయి. రీసెంట్ ఒక క్లౌడ్ వచ్చింది, మీకు గుర్తుందో లేదో, ఏంటి అంటే ఐబిఎం క్లౌడ్. ఏ IBM. క్లౌడ్ అండి? ఐబిఎం IBM. క్లౌడ్. ఈ క్లౌడ్కి పాపం కొత్త లైనక్స్ లేదు. ఐబిఎం లైనక్స్ ఆల్రెడీ వాడేస్తున్నారు చాలా దానికి. అందుకని ఒక కంపెనీని హైర్ చేసుకున్నానండి. ఏ కంపెనీ అండి? Red Hat. రెడ్ హ్యాట్ లైనక్స్. ఉన్నారా? హలో. Yes. కొంచెం అండి, తిన్నారు కదా, ఏమైనా బ్రేక్ వచ్చింది కదా. కామన్గా అయితే బ్రేక్ ఇవ్వకుండా క్లాస్ చెప్తానండి నేను. ఈ రెడ్ హ్యాట్ లైనక్స్ని హైర్ చేసుకున్నానండి. ఈ రెడ్ హ్యాట్ లైనక్స్ ఒకప్పుడు ఏంటి అంటే సర్టిఫికేషన్ కోసం వాడేవాళ్ళం మేమందరం. చిన్న కంపెనీ, 30 to 50 మెంబర్స్ అండి. ఇప్పుడు 3 lakhs మెంబర్స్ అనమాట. అంత Okay. పెద్ద నవ్విన అదే మీకు ఉంది కదా అది పెద్ద లైన్ అండి. అంటే అంత పెద్ద కంపెనీ అయింది ఓన్లీ బికాజ్ ఆఫ్ ఎవరు హైర్ చేసుకోవడం వల్ల. IBM. IBM. దీని మీద రెడ్ హ్యాట్ మీద ఇంకో టాపిక్ చెప్తాను నేను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. రెడ్ హ్యాట్ ఓపెన్ షిఫ్ట్ అనే టాపిక్ కూడా చెప్తాను మీ అందరికి. ఓకే. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఇవన్నీ లైనక్స్లో ఫ్లేవర్స్ అనమాట. లైనక్స్లో అమెజాన్ లైనక్స్ అనేది ఒక ఫ్లేవరు, ఉబుంటు అనేది ఒక ఫ్లేవర్ అండి, CentOS 7 అనేది ఒక ఫ్లేవర్, సెంటోస్ అని ఒక ఫ్లేవర్ ఉంది, రెడ్ హ్యాట్ అని ఒక ఫ్లేవర్ ఉంది, ఇలా సుసి అని ఒక ఫ్లేవర్ ఉంది, కాలీ అని ఒక ఫ్లేవర్ ఉంది, కాలీ లైనక్స్ అని ఫ్లేవర్ ఉంది, ఫెడోరా ఉంది, మ్యాక్ ఓఎస్ ఉంది. ఇవన్నీ ఏంటంటే లైనక్స్లో ఏంటంటే ఫ్లేవర్స్. అంటే నాన్ టెక్నికల్ వాళ్ళకి తెలియాలి, ఎవరికి ఎస్పెషల్లీ జ్యోతిక మీ అందరికి ఐడియా ఉండాలి అసలు ఎందుకు అమెజాన్ లైనక్స్ అంటే. ఓకే, అమెజాన్ లైనక్స్ అంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఒక లైనక్స్లో ఒక ఫ్లేవర్. అర్థమైందండి? Yes, జ్యోతిక sir. మీకు అర్థమైందా? Yes, sir. ఫర్ అర్థమైంది, sir. ఎగ్జాంపుల్ నేను సెంటోస్ చెప్తే అప్పుడు మీరు ఏమనుకోవాలి, ఇది కూడా లైనక్స్ లో ఒక ఫ్లేవర్. ఒక ఫ్లేవర్. ఉబుంటు అంటే అది కూడా లైనక్స్ లో ఒక ఫ్లేవర్, ఇంకొక flavor. ఇంకో అలాగనమాట. హర్ష మీకు కూడా. సో అంటే ఇలా క్లారిటీ రావాలని ఇందాక మిస్ అయ్యాను ఈ పాయింట్. ఎక్కడ మిస్, ఇప్పుడు అది చెప్తున్నాను అనమాట. ఓకే, రైట్ అండి. సో ఆ పాయింట్ క్లియర్. అమెజాన్ చూజ్ ఏం అయిపోయింది, చూజ్ ఇన్స్టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే కాన్ఫిగర్ అయిపోయింది. యాడ్ స్టోరేజ్ అర్థమైందా? అర్థం కాలేదండి యాడ్ స్టోరేజ్ కూడా. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏముంది యాడ్ స్టోరేజ్ తర్వాత చెప్పాలి Hat ఇప్పుడు. tags. యాడ్ ట్యాగ్స్. ఇది నిజంగా చెప్తున్నాను, సేమ్ టపాస్కాయ ఎంత ఉంటుంది అని టాపిక్, అని చాలా పెద్ద టాపిక్ యాడ్ ట్యాగ్స్ అనేది. దీనికి 1 క్లాస్ సరిపోదు, అంత ఉంటుంది టాపిక్. యాడ్ ట్యాగ్ అంటే మీ పేరేంటి, మీ నేమ్, ఎవరి నేమ్ అని చెప్పండి. ఇప్పుడు ఇది ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంటి? మహేష్. SRT. ఎస్ఆర్టీ. అంటే నాకు ఒక నేమ్ ఉందా లేదా? అలాగే సర్వర్ కూడా ఒక నేమ్ ఉండాలన్నమాట. ప్రతి సర్వర్కి ఒక నేమ్ ఉంటుంది. దీనిలో ఒక L4 అంటే L3 L4 అడిగే క్వశ్చన్ చెప్తా చూడండి. ఫస్ట్ నేను నేమ్ ఇచ్చేస్తానండి. మీ బ్యాచ్ నెంబర్ ఎంత? W35. ఇది ఏ సర్వర్ అది? లైనక్సా విండోసా? Linux. లైనక్స్ సర్వర్ 1. ఓకే, నేను జస్ట్ ఇలా ఇస్తున్నాను లైనక్స్ సర్వర్ 1. అంటే దీని ట్యాగ్ పేరు ఇది. ట్యాగ్ అంటే ఇది ఒక్కటే కాదండి. ట్యాగ్ అంటే ఇట్స్ ఎ బ్యూటీ, అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు యాడ్ న్యూ ట్యాగ్. ఇప్పుడు నేను ఇది ఓఎస్ ఏంటండి చెప్పాలా? ఓఎస్ ఏంటండి? Linux. ఓఎస్ అంటే లైనక్స్. ఇప్పుడు అడుగుతున్నాడు వాడు క్వశ్చన్, ఏం అడుగుతున్నాడు అంటే
నా దగ్గర EC2 ఒక్క నిమిషం అండి. నా దగ్గర ఒక EC2 కన్సోల్ ఉంది, చూపిస్తుందా? Yes. ఓకే. EC2 కన్సోల్ ఉంది. దీనిలో అంట రన్నింగ్ ఇన్స్టెన్సెస్ 500 ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయండి? 500. 500. ఇది L3 క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోవాలి. కొంచెం దగ్గర పెట్టుకోండి మైండ్ అంతా. ఎన్ని సర్వర్స్ ఉన్నాయండి? 500. And దానిలో నాకు 500 ఎన్ని servers. లైనక్స్ సర్వర్లు ఉన్నాయో, ఎన్ని విండోస్ సర్వర్లు ఉన్నాయో తెలియదు. ఓకేనండి? Okay. ఎన్ని లైనక్స్ విండోస్ తెలియదు, కానీ నాకు వెంటనే కావాలి, ఎలాగని అడుగుతారు. ఓకే. సో అప్పుడు మీరు Filter చెప్పాల్సింది చేసుకోవాలి. ఏంటంటే ఫిల్టర్లో ఇప్పుడు చెప్పాలన్నమాట. ఎవరు హీరో, ఎవరు ఇక్కడ ఒక Tags. హీరోని పెట్టాను. ఎవరిని పెట్టానండి? OS. ఓఎస్ అని. ఇది ఎవరండి? ఇది పేరేంటి? Tags. యూజింగ్ ట్యాగ్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పొచ్చు. అర్థమైందండి? Yes, sir. ఉన్నారా? సార్ ఒకటి ఉమ్, ట్యాక్స్ మ్యాచ్ అవుతే ఏమవుతుంది సార్? ఇప్పుడు అర్థం ఓఎస్ అని కావట్లేదు. ఇచ్చారు సార్. ఉమ్, ఇప్పుడు ఓఎస్ అని ఇచ్చారు కదా సార్, ఉమ్, వాల్యూ లైనక్స్ అని ఇచ్చారు సార్. ఉమ్, నేను ఇంకోటి కూడా ఓఎస్ లైనక్స్ అని ఇచ్చాను సార్. ఉమ్. అలా అప్పుడు రెండు ఇవ్వరండి. సేమ్ అయిపోతాయి. అసలు అలా ఇవ్వరు కదండి. అలా ఇవ్వరు కదా. ఫస్ట్ మనం అంటే అంటూ ఒక నాకన్నా ముందు ఒకళ్ళు ఇచ్చారు సార్, వేరే వాళ్ళు వర్క్ చేశారు సార్, వాళ్ళు ఇచ్చేసారు సార్. అదే నేను ఇదంతా నాకు తెలియక కామన్ గా ఒక ఏది అయినా కూడా. ఓకే, నేను సారీ టు కట్ యూ ఇన్ మిడిల్. మనకి ఎలా ఉంటుందంటే ఒక పద్ధతి, అంటే ఒక కాన్ఫరెన్స్ పేజ్ లో ప్రతిదీ కూడా నీట్ గా మెన్షన్ చేసి ఉంటది. ఇప్పుడు ఫర్ Okay, sir. ఎగ్జాంపుల్ అంతే కదండి. ఇప్పుడు మీకు అంటే సిస్టమేటిక్ ప్రాసెస్ అనేది ఉంటదండి. నేమింగ్ కన్వెన్షన్ బేసికల్ గా క్రియేట్ చేసే వాళ్ళు, రివ్యూ చేసే వాళ్ళు ఉంటారు కదా. లైక్ మన అర్థం చేసుకోవడానికి, మనకు అండర్స్టాండ్ అవ్వడానికి యూజ్ చేసుకుంటాం కదండి. సో తప్పు ఇచ్చే ఛాన్స్ లేదని నేను అనుకుంటున్నా కదా. నేను అదే చెప్తున్నానండి. మనకంటూ ఫస్ట్ ఒక అవును. ప్రాజెక్ట్ డిఫైన్ చేసినప్పుడే ఒక Hmm. కాన్ఫరెన్స్ పేజ్ డిఫైన్ చేస్తాం. మీరు ఇంకా ఈ నేమ్ ట్యాగ్ ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, సింపుల్ గా W35 ఇచ్చాను కదండి. ఉన్నారా? ఎవరు ఫనీ కదా. ఎస్ సార్. అసలు అలాగ ఇవ్వమన్నమాట. ఎలా ఇస్తాం తెలుసా? నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. A01 అప్లికేషన్ SRT అప్లికేషన్ 1 ఇట్లా ఇస్తాం అనమాట. ఆ A01 అంటే డెవ్ ఎన్విరాన్మెంట్, A01D01 అంటే టెస్ట్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, A01 C01 అంటే స్టేజ్ ఎన్విరాన్మెంట్. ఇవన్నీ నేమింగ్ నొటేషన్స్ అనేవి మారవండి, ఇవి ఇట్లానే ఉంటాయి. సో ఒకవేళ ఎవరైనా నాకు ఇచ్చినా కానీ మనం నేమ్ ట్యాగ్ కానీ ప్రాపర్గా అప్డేట్ చేయకపోతే, ఇక్కడ ఒక టాపిక్ ఉందన్నమాట. ఏంటి అని నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సెక్యూరిటీలో రాడార్ రూల్స్. ఏ రూల్స్ అండి? Radar rules. ఇదనమాట. ఇది ఏం చేస్తుందంటే, వీడు సెక్యూరిటీ వాడు, వీడు ప్రాపర్ ట్యాగ్ పడకపోతే టెర్మినేట్ కొట్టేస్తాడు. ఫస్ట్ పంపిస్తాడు ఏమని, ట్యాగ్స్ ప్రాపర్గా లేవు అని. ఆ ప్రాపర్ ట్యాగ్ ముందు టెర్మినేట్ కొట్టక ముందు అప్డేట్ చేయమంటాడు వాడు. ఓకే సార్. మనకి ఇది కాంప్లైన్స్ మెసేజ్ కాదండి, మెయిల్ అలర్ట్ వస్తుంది. కాంప్లైన్స్ రిపోర్ట్లో సో అండ్ సో ట్యాగ్ ఫెయిల్యూర్ అని. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్కి కాబట్టి అంటే రియల్గా ఒక ఫార్మేట్ ఉంటుందండి, కాన్ఫరెన్స్ ఫార్మేట్. ఆ ఫార్మేట్నే ఫాలో అవుతాం అనమాట. ఇది ఒక్కటే కాదండి, ఇది నేను జస్ట్ ఊరికే చెప్పాను, ఓఎస్ చెప్పాను. ఇంకోటి కాస్ట్ సెంటర్ ఉంటుంది, ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, హోస్ట్ నేమ్ ఉంటుంది. నెక్స్ట్ అవన్నీ నెక్స్ట్ క్లాస్లో వస్తాయి అనమాట. ఇంకెందుకు, ఇంకా బ్యాకప్ టూల్ ఉంటుంది, మానిటరింగ్ ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పోతాం. ఓకే సార్. అర్థమైందండి? బట్ మీకు తెలియాల్సింది ఏంటంటే, వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ నాకు ఒక 500 సర్వర్లు ఉంటే ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఎన్ని విండోస్ ఎన్ని లైనక్స్ అంటే యూజింగ్ ఏమని చెప్పాలి? Tags. ట్యాగ్స్ అని చెప్పాలి. Tags. అంతే కదండి. ఇప్పుడు ఒక క్లాస్లో ID కార్డ్స్ ఎందుకు ఇస్తారంటే వాడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. అంతేనా కదండి? అంతేనా? సో అట్లానే అనమాట అండి. మన బీటెక్లో కూడా రోల్ నెంబర్స్ అలానే ఉంటాయి. 08 అంటే 2008 అని, 09 అని 2009 బ్యాచ్ అని, 010 అని 2010 బ్యాచ్ అని, అట్లా. సో సేమ్ థింగ్ అలాగే ట్యాగ్స్. బట్ మీకు ఈ క్వశ్చన్ తెలియదు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చెప్తానండి, ఒక డెవాప్స్ టూల్ క్వశ్చన్ చెప్తాను. నా దగ్గర 500 సర్వర్లు ఉన్నాయంటండి. L4 ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. దానిలో కొన్ని సర్వర్లు పింగ్ అవ్వట్లేదు, అంటే స్టాప్ అయి ఉన్నాయంట. ఏమై ఉన్నాయండి? స్టాప్ అయింది. స్టాప్ అయ్యి ఉన్నారా? అది పని చేయట్లేదు, అది సర్వీస్ డౌన్ అయిపోయింది. Yes. ఎలాగ తెలుసుకుంటారు? అది పింగ్ అవ్వట్లేదు, అది ఎలా తెలుసుకుంటారని కొంతమంది అడుగుతారు అనమాట.
అర్థమైందండి? ఉమ్. అదే ఇప్పుడు మానిటరింగ్ చేయాలి సార్ అయితే. అది చెప్తానండి. 500 సర్వర్స్ ఉంటే ఉన్నారండి. Yes, sir. Yes, sir. 500 సర్వర్స్ ఉంటే విండోస్ లైనక్స్ సర్వర్లు కావాలి అంటే మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఎవరిని వాడితే తెలుస్తుందని చెప్తున్నాము? ట్యాగ్ అని. అవునండి? Tag. కానీ నాకు ఒక కమాండ్లోనే వాడు అడుగుతున్న క్వశ్చన్ ఇంకొంచెం గట్టిగా చేస్తుంది. ఒక కమాండ్లోనే నాకు ఎన్ని సర్వర్లు పింగ్ అవుతున్నాయి, ఎన్ని సర్వర్లు పింగ్ అవ్వట్లేదు అని అడుగుతాను. అంటే పని చేస్తున్నాయని. ఇప్పుడు నేను పింగ్ చేస్తున్నానండి మీ అందరికీ. పింగ్ అంటే ఏంటంటే అడుగుతున్నా, హలో హలో అని పిలుస్తున్నాను. మీరు నాకు రెస్పాండ్ అవుతున్నదా అవ్వట్లేదా? Yes. అవుతుంది. అవుతున్నదా? అది అంటే ఇప్పుడు నేను ఒకే కమాండ్లో చెప్తున్నా. హలో అంటే మీరు హాయ్ అంటున్నట్టు. దీస్ ఆర్ నెట్వర్క్ ప్యాకెట్స్ అంటాం అనమాట రియల్ టైంలో అయితే. సో అట్లానే ఒక కమాండ్లో నాకు ఎన్ని సర్వర్లు పనిచేస్తున్నాయి, ఎన్ని సర్వర్లు పింగ్ అవ్వట్లేదు అని అడిగితే ఆన్సర్ ఏంటంటే యాన్సిబుల్. ఏంటండి? And యాన్సిబుల్. ఉన్నారా? Yes, sir. yes, sir. నేను ఇవన్నీ అవుట్ ఆఫ్ స్కోప్ అండి క్వశ్చన్స్, కానీ మీకు తెలిసి ఉండాలన్నమాట. ఎందుకు అంటే మీకు టెక్నికల్గా 5 years 6 years పెట్టుకుంటారు, అప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకని ముందే చెప్తున్నానండి. ఒకవేళ లైనక్స్ సర్వర్లు ఎన్ని ఉన్నాయి, విండోస్ సర్వర్లు ఎన్ని ఉన్నాయంటే ఏం ఏం చెప్తాం మనం? ఎవరిని వాడుకుంటాము? Tags. ట్యాక్స్ అని చెప్తాం. Tags. అర్థమైందండి? అర్థమైంది. అదే గనక ఒకవేళ నాకు ఆ, ఒక కమాండ్లోనే ఎన్ని సర్వర్లు వర్క్ అవుతున్నాయో లేదో తెలుసుకోవాలంటే ఎవరిని వాడుకుంటామండి? Ansible. యాన్సిబుల్. యాన్సిబుల్లో పింగ్ అనే కమాండ్ ఉంటుంది. ఆ పింగ్ అనే కమాండ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మాస్టర్ సర్వర్ వెళ్ళి వర్కర్ నోట్స్ అని ఇచ్చేస్తుంది. అప్పుడు ఎన్ని సర్వర్లు రన్ అవ్వట్లేదు సర్వర్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఇది కూడా మీకు తెలిసి ఉండాలి. బట్ ఈ ట్యాగ్ గురించి నేను చెప్పింది 0.1%. ఈ ట్యాగ్ గురించి ఇంకా చెప్పాలి. కొన్నిసార్లు ఏమైపోతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బోర్ కొడుతుందో అర్థం కావట్లేదా మీ ఎవరికైనా? అర్థమవుతుంది సార్. ఓకే ఓకే. ఇంకొక క్వశ్చన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు, ఇప్పుడు హర్షాకి ఒక అప్లికేషన్ ఉంది, జ్యోతికాకి ఒక అప్లికేషన్, ఫనీ ఒక అప్లికేషన్. వీళ్ళ ముగ్గురికి 3 అప్లికేషన్స్ ఏబిసి అనే అప్లికేషన్స్ ఉన్నాయి. హర్ష దగ్గర 1000 సర్వర్లు Okay. ఉన్నాయి, జ్యోతిక దగ్గర 1000 సర్వర్లు ఉన్నాయి, ఫనీ దగ్గర 1000 సర్వర్లు ఉన్నాయి. ఓకేనండి? Okay, sir. అందరికీ ఒకే ఇన్స్టెన్స్ Okay, టైప్ sir. ఇచ్చాను, T2 ఎక్స్ట్రా లార్జ్. ఏ ఇన్స్టెన్స్ టైప్ ఇచ్చానండి? T2 extra large. T2 అప్పుడు T2 extra. extra large. బిల్డింగ్ సేమ్ వస్తుందా డిఫరెంట్ వస్తుందా? Same వస్తుంది. సేమ్ Same వస్తుంది. వస్తుంది. సేమ్ వస్తుంది. అంటే నాకు హర్షాకి $2000 వస్తుంది, జ్యోతికాకి $2000 వస్తుంది, ఫనీ కూడా $2000 వస్తుంది. అంటే అవును. 6000 వస్తుంది. నేను ఓకే అనుకున్నా, కానీ అనుకోకుండా నెక్స్ట్ మంత్కి వచ్చి 8000 వెళ్ళిపోయింది డాలర్లు. Okay, sir. అంటే ఒక అప్లికేషన్లో ఏబిసి 3 అప్లికేషన్లో ఒక అప్లికేషన్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్స్టెన్స్ టైప్ని అప్గ్రేడ్ చేశారు వాళ్ళు. అంతే కదండి? ఇప్పుడు T2 ఎక్స్ట్రా లార్జ్ ఇచ్చారు, T2 2 ఎక్స్ట్రా లార్జ్ పెట్టేస్తున్నారు. అంటే 2 ఎక్స్ట్రా లార్జ్ పెడితే ర్యామ్ ఏమైపోద్ది, సైజ్ ఏమైపోద్ది? ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే ఇంక్రీజ్. 128 GB ర్యామ్ కాస్ట్ ఎక్కువ, 256 GB ర్యామ్ కాస్ట్ ఎక్కువ అండి. 256. ఆబ్వియస్లీ. కానీ ఎవరో తెలియట్లా. సో అప్పుడు నేను ఎవరిని వాడుకుంటానంటే మళ్ళా ఇదిగోని హీరో ట్యాగ్నే వాడుకుంటా. ఏంటి అంటే కాస్ట్ కోడ్ అంటారు. ఏమండి? కాస్ట్ కోడ్. కాస్ట్ కోడ్ అంటే ఏంటంటే ఇప్పుడు హర్షాకి ఒక కాస్ట్ కోడ్ 101 ఇచ్చాను అనుకోండి, జ్యోతికాకి 102 ఇస్తాను, ఫనీకి 103 ఇస్తాను. ఈ కాస్ట్ కోడ్ పెట్టి కొడతాను. అప్పుడు అర్థమైపోద్ది అనమాట ఎవరి కాస్ట్ ఎంత వచ్చేస్తుందో మంత్లీ తెలిసిపోతుంది. ఇవన్నీ నెక్స్ట్ టాపిక్లో వస్తాయి, ఇవన్నీ నెక్స్ట్ టాపిక్లో మాట్లాడతాం ఇవన్నీ. సో అంటే ట్యాగ్ అనేది చిన్న టాపిక్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో టాపిక్ చెప్తా చూడండి. నేను ఒక బ్యాకప్ టూల్ పెట్టాను. ఏ టూల్ అండి? బ్యాకప్ టూల్. Backup ఉన్నారండి? Yes. Yes, నేను sir. బ్యాకప్ టూల్లో రాస్తున్నాను అనమాట. ఏమని రాస్తున్నాను? యాడ్ న్యూ ట్యాగ్ ఈక్వల్ టు బ్యాకప్ ఈక్వల్ టు ఎస్, లేకపోతే ఎస్ అని ఉంటే, అంటే బ్యాకప్ ఎస్ అని ఉంటే మాత్రమే ఆ సర్వర్ని ఇప్పుడు నా దగ్గర 1000 సర్వర్లు ఉన్నాయి. దానిలో నేను బ్యాకప్ ఎస్ అని పెట్టి ఒక 200 సర్వర్లు పెడతాను. నాకు డైలీ బ్యాకప్ తీసుకోవాలన్నమాట ఆ టూలు. అప్పుడు ఎస్ అని పెట్టి నువ్వు తీసుకుంటుందా, నో అని పెట్టి నువ్వు తీసుకుంటుందా అండి? Yes. ఎస్ అని పెట్టి. కానీ Yes ఎలా అని పెట్టు. అక్కడ డిఫైన్ చేస్తాం అన్నమాట. ట్యాగ్లోకి వెళ్ళు, ట్యాగ్లో ఏమని ఉండాలి? బ్యాకప్ ఈక్వల్ టు ఏమని ఉండాలి? Yes. Yes, sir. Yes. అంటే తీసుకోండి. అంటే బ్యాకప్ టూల్ కూడా మనం అక్కడ అంటే వేరే టూల్కి మనం చెప్తున్నాం అనమాట. ఆ టూల్ కూడా చూపిస్తా చూడండి ఇప్పుడే. ఇది. సో ఈ వేరే టూల్లో చెప్తాం. ఏ టూల్ ఇది? ఇదిగోండి, AWS బ్యాకప్ సెంట్రల్లీ మేనేజ్ ఆటోమేటిక్. చూడండి ఏముంది? ఆటోమేటిక్
బ్యాకప్ ఎక్కడ ఏ సర్వీస్ Yes, sir. చెప్పండి? Good services. AWS. దీనిలో ఏ టాపిక్ ఉంది? Amazon EC2. ఉందా లేదా అండి? Yes. అట్లా అన్నమాట. సో ఆ టాపిక్ అన్నమాట. ఒక్క సెకండ్ అండి. సో అట్లా అన్నమాట. ఇక్కడ మనం ఇదిగోండి బ్యాకప్ ప్లాన్ లో చెప్తాం అనమాట. భయ్యా ఇక్కడికి వెళ్ళు, ఎక్కడైతే ఇన్స్టెన్స్ లో ఉందో ఏమని ట్యాగ్ బ్యాకప్ ఈక్వల్ ఏమని Yes. ఎస్ అని, లేదంటే Yes. బ్యాకప్ ఈక్వల్ ఎస్ఆర్టీ అని ఉందనుకోండి, ఏదైతే ఎస్ఆర్టీ అని ఉంటుందో అది తీసుకో అని చెప్తాం. అంటే ఇలా అంటే వాడు బ్యాకప్ టూలో ఎక్కడికి వచ్చి చెక్ చేసుకుంటున్నాడు? Tags. ట్యాగ్స్. Tags. అంటే ట్యాగ్ అంత ఇంపార్టెంట్, ట్యాగ్ అంత వాల్యుబుల్ అని చెప్తున్నాను మీకు. యాజ్ ఆఫ్ నౌ అయితే ట్యాగ్ గురించి నేను ఏం చెప్పట్లేదు. జస్ట్ ఒకటి ఏమి ఇస్తున్నానంటే జస్ట్ నేమ్ ఇస్తున్నాను, Name. అంతే. నేమ్ ఇస్తున్నాను. ఈ నేమ్ కూడా అసలు రియల్ టైం వీళ్ళకి ఇవ్వము. A01, A02, A03 ఎన్విరాన్మెంట్లు అంటే మీకు తెలియాలన్నమాట. డెవలప్మెంట్ అంటే ఏంటి, టెస్టింగ్ అంటే ఏంటి, స్టేజ్ అంటే ఏంటి, ప్రీ ప్రొడక్షన్ అంటే ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ప్రాడ్ ఎన్విరాన్మెంట్ అంటే ఎలా ఉంటుంది, ప్రాడ్లో చేంజ్ రిక్వెస్ట్ ఎలా రైట్ చేస్తారు, జీరా టికెటింగ్ టూల్ అంటే ఎలా పనిచేస్తుంది, సర్వీస్ నౌ టూల్లో ఇన్సిడెంట్స్ ఎలా రైట్ చేస్తారు, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి మీకు. ఉన్నారా? Yes. Sir. మీరు రెస్పాండ్ అవ్వకపోతే Yes, sir. ఏమండి, ఒక సింగర్కి కావాల్సింది చప్పట్లు, ఒక ట్రైనర్ కావాల్సిన రెస్పాన్స్, ఒక జెన్యూన్ ట్రైనర్ అయితే. లేదు మీరు ఇది ఇంతే విన్నాడు పోతే పోయాడని చెప్పుకున్నోడికైతే అవసరం లేదు. కానీ నేను అలాంటి వాడిని కాదు. కాబట్టి మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి. Yes. ఓకే ప్లీజ్, Yes, రిక్వెస్ట్, sir. Okay. హంబుల్ రిక్వెస్ట్ అండి. ఓకే రైట్ అండి. సో ట్యాగ్ అర్థమైందా, అర్థం కాలేదండి? అర్థమైందండి. కదండి. ట్యాగ్ అంటే ఏంటంటే ఒక నేమ్ ఇవ్వచ్చు, పాస్ట్ కోడ్ ఇవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ ఇవ్వచ్చు, బ్యాకప్స్ గురించి పెట్టవచ్చు, మానిటరింగ్ టూల్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే మానిటరింగ్ అది బిగ్ టాపిక్, అవి మళ్ళీ మాట్లాడదాం. రైట్ అండి. సో ఇది ఇంకా నెక్స్ట్ అండి, ట్యాగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి చెప్పాలి మీరే. ఇవి చాలా Configure, sir. కాన్ఫిగర్ Security. సెక్యూరిటీ. ఇప్పుడు చెప్పండి ఫస్ట్ స్టెప్, టక్కని చెప్పాలి అందరూ ఒకసారి చెప్పండి. ఫస్ట్ స్టెప్ 1 Choose AMI. MI. AMI, స్టెప్ 2 Choose Choose instance. instance type. స్టెప్ 3 Configure instance. Configure స్టెప్ 4 instance. స్టెప్ 4 Add storage. Add storage. ఫిఫ్త్ స్టెప్ అండి, Add tags. Add Add tags. సిక్స్త్ స్టెప్ అండి. Configure security group. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గురు అన్నట్టు FM లో చెప్తున్నానండి. ఏంటి అంటే సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటి అంటే ఫైర్ వాల్ అండి, వర్చువల్ ఫైర్ వాల్ అంటాం. ఫైర్ వాల్ అంటే మీకు అందరికీ ఐడియా ఉందో లేదో? మీకు ఫైర్ వాల్ అంటే తెలుసా అండి ఎవరికైనా? ఎందుకు ఎక్కువ మంది యాపిల్ ఫోన్లు వాడతారు చాలా మంది అంటే Security కోసం. Security. ఎందుకు అండ్ వన్ మోర్ థింగ్, మన ఫోన్లు ఎప్పుడు అప్డేట్ ఎందుకు అవుతూ ఉంటాయి? అంటే hack అవ్వకుండా. Hacking protection. అంతే కదండి, హ్యాకింగ్ ప్రొటెక్షనే కదా. అలానే మన Yes. లైనక్స్ సర్వర్ కూడా కొంత లిమిటెడ్ యాక్సెస్ ఉండాలని, మనం పెట్టుకున్నవన్నీ కొంతమంది మాత్రమే యాక్సెస్ చేయాలని, ఇలాంటివన్నీ కొన్ని ప్రోటోకాల్స్ పెడతామన్నమాట. ఆ ప్రోటోకాల్స్ ఎక్కడ పెడతామంటే సెక్యూరిటీ గ్రూప్లో పెడతాం. ఎక్కడికి వెళ్తామంటే Security group. సెక్యూరిటీ గ్రూప్ ఈజ్ ఏ వర్చువల్ ఫైర్ వాల్ అంటారండి. సెక్యూరిటీ గ్రూప్ ఈజ్ ఏ వర్చువల్ ఫైర్ వాల్. మీకు నా డెమో వింటే నా డెమోలు ఇంకా క్లియర్గా చెప్పుకుంటాను సెక్యూరిటీ అంటే వర్చువల్ ఫైర్ వాల్ గురించి. సో ఈ సెక్యూరిటీ గ్రూప్లో మనం ఒక పోర్ట్స్ని అలౌ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పోర్ట్ అలౌ చేసి ఉందండి. ఏ పోర్ట్ అలౌ చేసి ఉంది? SSH. పోర్ట్ నెంబర్ ఎంత SSH. అండి? 22. 22. గుర్తుపెట్టుకోవాలండి. ఒక TCS ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఐ హ్యావ్ ఏ లైనక్స్ సర్వర్, ఐ am unable to connect to the Linux server. ఓకే వాట్ ఆర్ ద రీజన్స్ లిస్ట్ అవుట్ అంటాడు. సింపుల్ అడుగుతాడు క్వశ్చన్. ఇది 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అడిగే క్వశ్చన్. వద్ద లైనక్స్ సర్వర్ ఉందంట, ఓకేనండి. కనెక్ట్ అవుతుందా, కనెక్ట్ అవ్వట్లేదా అండి? అవ్వట్లేదు. ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు రీజన్స్ అడుగుతాడు. వన్ ఆఫ్ ద ఫస్ట్ రీజన్ ఏంటంటే మన కళ్ళు ఎప్పుడు దాని మీద ఉండాలి, దేని మీద ఉన్న సెక్యూరిటీ గ్రూప్ మీద. Security group. లైనక్స్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఒక పోర్ట్ నెంబర్ అలౌ చేయాలి. ఏ పోర్ట్ నెంబర్ అండి? SSH. పోర్ట్ నెంబర్ ఎంత అండి? 22. 22. ఇది మీకు తెలిసి ఉండాలన్నమాట. ఇలాగా ఇంకొక క్వశ్చన్ అడుగుతాడండి. నాలాంటి వాడు అయితే మొదట అడిగే క్వశ్చన్ ఏంటంటే ఒక 3-4 years వాడికి నాకు మీకు తెలిసిన ఒక 5 పోర్ట్ నెంబర్స్ చెప్పండి. 7 పోర్ట్ నెంబర్స్ అవుతాయి నేనైతే. ఈ 7 పోర్ట్ నెంబర్స్ 2 వారాలు మీరు నేర్చేసుకుంటాను. ఇప్పుడు ఒక పోర్ట్ నెంబర్ నేర్చుకుంటారు. SSH ఎంత అండి? 22. ఇంకొక పోర్ట్ నెంబర్ చెప్తాను, నేర్చేసుకుంటారా?
Yes. ఎఫ్టిపి 21. ఎఫ్టిపి ఎంత అండి? 21. 21. ఓకే, మనకు అది అవసరం లేదు ఇప్పుడు, కానీ జస్ట్ చెప్తున్నాను అంతే. అంటే ఇప్పుడు చెప్పండి, ఒక లైనక్స్ కనెక్ట్ అవ్వాలంటే ఒక పోర్ట్ నెంబర్ కావాలి. ఆ పోర్ట్ నెంబర్ ఎంత అండి? 22. ఈ 22 కానీ లేకపోతే దేవుడు కూడా కనెక్ట్ అవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు కూడా కనెక్ట్ అవ్వలేదు. అంతకంటే చెప్తున్నాను. ఎందుకు అంటే సెక్యూరిటీ గ్రూప్లో అలౌ చేయాల్సింది. నెక్స్ట్ అండి, ఇక్కడ సోర్స్ టైప్ చూసారా, ఎనీవేర్ అని ఉంది, అవునా అండి? ఇక్కడ కస్టమ్ పెట్టుకోవచ్చు, MyIP పెట్టుకోవచ్చు. ఇవన్నీ తర్వాత చెప్తాను. ఎందుకు అంటే మీకు ఇది చెప్పాలి అంటే నేను ఇంకొక టాపిక్ చెప్పాలి. ఏ టాపిక్ అండి? VPC. VPCలో మీకు రావాల్సింది సబ్నెట్టింగ్ రావాలి. సబ్నెట్టింగ్ అంటే మనము క్లాసిఫై చేయగలగాలి. ఇవన్నీ మీకు వచ్చే వరకు మాత్రం మీరు ఎనీవేర్ అంటే ఎవరైనా అంటే కీపేర్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు కనెక్ట్ అయ్యేటట్టు 0.0 చూడండి. ఇది ఇక్కడ మీకు హ్యాంబర్ లైట్ వార్నింగ్ చూపిస్తుందా లేదా అండి? Yes. Yes, sir. హలో, Yes, sir. ఎస్ సార్. సెప్టెంబర్ 5 ఈరోజు అయితే బాగున్నదండి. మీ చేత క్లాస్ ఎందుకు చెప్పించాను. సార్? అప్పుడు టీచర్ స్టూడెంట్ అవుతారు, స్టూడెంట్ టీచర్ అవుతారు కదా. నేను గమ్మున ఉంటాను అనమాట మీరు చెప్తే, ఇట్లా మీలాగే ఇంకేం మాట్లాడినా అంటా ఉంటానండి. ఓకే, రైట్. సెక్యూరిటీ గ్రూప్లో ఏ పోర్ట్ ఎలా చేసామండి? SSH. పోర్ట్ నెంబర్ ఎంత అండి? 22. 22. ఒక లైనక్స్ కనెక్ట్ అవ్వాలంటే పోర్ట్ నెంబర్ ఎంత కావాలి? 22. అదే కనుక విండోస్ అయితే పోర్ట్ నెంబర్ RDP కావాలి. ఏ పోర్ట్ నెంబర్ అండి? RDP. 3389. పోర్ట్ నెంబర్ ఎంత అండి? 3389. మళ్ళా చెప్తాను ఇవన్నీ కూడా. ఓకే, నో వరీస్. ఓకే, బట్ మీకు అర్థం కావాలన్నట్టు. సో సెక్యూరిటీ గ్రూప్ పోర్ట్ నెంబర్ SSH ఇచ్చాను. అయితే ఇప్పుడు SSH 22 ఇచ్చాను. పోర్ట్ సర్వర్ కనెక్ట్ అవుతుందా లేదా? అవుతుంది. Yes, sir. నాకు అర్థం కావట్లేదు. సర్వర్ కనెక్ట్ అవ్వడం అంటారు. అసలు ఎందుకు అంటే నాన్ టెక్నికల్ వాళ్ళకి చెప్తున్నానండి. సర్వర్ని ఎందుకు కనెక్ట్ అవ్వాలి? మనం సర్వర్ని క్రియేట్ చేస్తే సరిపోద్దా? సర్వర్లో డిప్లాయ్మెంట్లు అని చేయాలండి. Deployment అంతే కదండి, డిప్లాయ్మెంట్ చేయాలి. అంతే కదా. డిప్లాయ్మెంట్ చేయాలి అంటే ముందు సర్వర్ని కనెక్ట్ అవ్వాలి. ఇదిగోండి, వీడు డెవలపర్, వీడు వచ్చి కనెక్ట్ అయ్యి డిప్లాయ్మెంట్ చేయాలి. ఆ డిప్లాయ్మెంట్ చేయాలి అంటే వాడు కనెక్ట్ అవ్వాలి. వాడు కనెక్ట్ అవ్వాలంటే ఏ పోర్ట్ ఎలా చేసి ఉండాలండి? SSH. 20. అదే చెప్తున్నాను. బ్యాక్ ఎండ్లో ఇప్పుడు అంటే మనం ఇప్పుడు ఏంటి, మనం ఫస్ట్ ఇప్పుడు మొదటి క్లాస్లో సర్వర్ని క్రియేట్ చేయడం నేర్చుకుంటాం. సెకండ్ క్లాస్లో కనెక్ట్ అవ్వడం నేర్చుకుంటాం. రేపు నేర్పిస్తానండి. ఓకే, ఈరోజు క్రియేషన్ వరకే. రేపేమో కనెక్ట్ అవ్వడము. నెక్స్ట్ ఏం నేర్చుకుంటాం అంటే ఇక్కడ 2 సర్వర్ల గురించి మాట్లాడుతున్నాను. ఎవరెవరండి? ఒకటి ఎవరు? Windows. లైనక్స్. విండోస్ వాడతామా, లైనక్స్ Linux. వాడతామా? రియల్ టైం Linux. అదేనండి, మీరు చెప్పుకోద్దాడు అంటే లైనక్స్ ఎందుకు వాడతాం? ఆన్సర్స్ ఏంటి? ఎందుకు విండోస్ తక్కువ Security. వాడతారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చెప్తున్నానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్ట్ ఫైబర్ ఐడియా ఉందా మీ అందరికి? Yes, sir. యాక్ట్ ఫైబర్ ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ దీన్ని ఏమంటామంటే ప్రొడక్ట్ క్యాట్లాగ్ అంటామండి. దీన్ని ఏమంటామంటే ప్రొడక్ట్ క్యాట్లాగ్ అంటాం. Okay. అంటే ఇలా ఒక కంపెనీలో ఇలాంటి ప్రొడక్ట్ క్యాట్లాగ్ కావాలి అంటే మ్యాండేటరీ లైనక్స్ సర్వర్లు పనిచేయవు. ఏ సర్వర్లు పనిచేస్తాయండి? Windows. అంటే Windows. కంపెనీ డిమాండ్స్ అన్నమాట. ఇవి కూడా మాట్లాడాలి. అండ్ లైనక్స్ సర్వర్ అయితే ఎంత కాస్ట్ అవుతుంది, విండోస్ సర్వర్ అయితే ఎంత కాస్ట్ అవుతుంది కూడా మాట్లాడాలి. ఉన్నారా యూత్? Yes, sir. ఈ రోజు నుంచి నాకు బిల్లింగ్ Yes, ఇవ్వడం sir. మీరు స్టార్ట్ చేయాలా. లాస్ట్ క్లాస్కి ఇప్పుడు మీకు చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో, ఒక దుకాణంకి వెళ్తే మీకు షాప్ అంటారు. షాప్కి వెళ్తే మనం ఒక లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్లో టక్ వాడు రాసి ఇచ్చేస్తారు బిల్లింగ్ కాస్ట్. మీకు గుర్తుందండి? Yes, sir. ఎంత అయింది? అలాగా మనం ఇవ్వగలగాలి క్లాస్ లాస్ట్కి. అంటే మనం బిల్డింగ్ కూడా ఇవ్వగలం, బిల్డింగ్ కూడా నేర్పిస్తాం. సో ఇవన్నిటికి రేపు ఎండ కార్డు పడుతుంది కొంత. సో మీకు ఇప్పుడు అర్థమైంది. లైనక్స్ సర్వర్ కనెక్ట్ అంటే ఏ పోర్ట్ కావాలి? SSH. SSH. 22. పోర్ట్ నెంబర్ ఎంత అండి? 22. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందండి. వాట్ ఈజ్ ఎ సెక్యూరిటీ గ్రూప్ అని అడుగుతారు. సెక్యూరిటీ గ్రూప్ ఈజ్ ఎ వర్చువల్ ఫైర్ వాల్. సెక్యూరిటీ గ్రూప్ ఏంటంటే ఫైర్వాల్. Virtual firewall. వర్చువల్ ఫైర్వాల్. ఇంకో టాపిక్ ఉందండి. ఇంకొక క్వశ్చన్ ఉందన్నమాట. ఇది ఇప్పుడే చెప్తున్నాను కావాలనే, ఎందుకంటే VPC ఇంకా స్టార్ట్ చేయలేదు. సో అక్కడ మళ్ళీ మాట్లాడతాం. ఇక్కడ టాపిక్ ఉందండి, నెట్వర్క్ ACLs కనిపిస్తుందండి. Yes, sir. నెట్వర్క్ ACL అడుగుతాడు, డిఫరెన్స్ అడుగుతాడు. ఇది L5 ఇంటర్ క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ ACL వర్సెస్ సెక్యూరిటీ గ్రూప్ అంటాడు.
ఓకే, ఇక్కడ నేను చెప్తాను ఏసీఎల్ ఈజ్ ఏ సబ్నెట్ లెవెల్ సెక్యూరిటీ. ఏ లెవెల్ సెక్యూరిటీ అండి? Subnet level సబ్నెట్ security. నేను Sub చెప్తాను sub మళ్ళా, level. హలో సార్స్ మేడమ్స్, నేను చెప్తాను మళ్ళా. బట్ సెక్యూరిటీ గ్రూప్ ఈజే ఇది. ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేస్తున్నాం ఇదంతా? లినక్స్ ఎందుకు చేస్తున్నామండి ఇదంతా? ఏ సర్వర్ని క్రియేట్ చేస్తున్నాం? ఏం క్రియేట్ చేస్తున్నాం మనం? సర్వర్. అంటే సెక్యూరిటీ గ్రూప్ ఈజ్ ఏ సర్వర్ లెవెల్ సెక్యూరిటీ. అర్థమైందండి? Yes, sir. సెక్యూరిటీ, సారీ, Like instance level అదే security. ఇన్స్టెన్స్ లెవెల్ సెక్యూరిటీ అంతే. సో మీకు గుర్తుపెట్టుకు, ఇప్పుడు చూడండి ఇక్కడ సబ్నెట్ సెక్యూర్ చేసేది నెట్వర్క్ ఏసీఎల్. బట్ సర్వర్ ఆర్ ఇన్స్టెన్స్ ని సెక్యూర్ చేసేది ఎవరండి? Security group. సెక్యూరిటీ గ్రూప్. ఇది ఈ పాయింట్ అర్థమైందా లేదండి? Yes, sir. సెక్యూరిటీ గ్రూప్ ఈజ్ ఏ వర్చువల్ ఫైర్వాల్. పాయింట్ 1. సెక్యూరిటీ గ్రూప్ సెక్యూర్స్ ద Instance level. అది ఇన్స్టెన్స్ అంతే. అర్థమైందండి? కానీ డిఫరెన్స్ చెప్పినప్పుడు ఏం చెప్తారు? సెక్యూరిటీ గ్రూప్ సెక్యూర్ ద ఇన్స్టెన్స్ లెవెల్ సెక్యూరిటీ, ఏసీఎల్ సెక్యూర్ ద సబ్నెట్ లెవెల్ సెక్యూరిటీ. level. ఎప్పుడు ఇది చెప్పాక చెప్తురు, బట్ ముందే చెప్తున్నా అనమాట, ఊరికే కావాలని. ఇది L5 ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నట్టు. హలో సార్స్ మేడమ్స్ ఉన్నారా? Yes, sir. సార్ ఓకే ఓకే, సార్ ఇది అర్థం అవ్వలేదు సార్. అంటే ఇది డిఫరెన్స్ అది చెప్పారు కదా. చెప్తానండి. ఇప్పుడు ఇదంతా మనం ఏం చేస్తున్నాము? ఎందుకు ఇది ఏం చేస్తాము? ఏం క్రియేట్ చేస్తాము? Instance అమ్మాయి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం కోసం. ఇన్స్టెన్స్ కి. అంటే ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ కూడా ఇన్స్టెన్స్ లో ఒక పార్టా Yes. కాదా? జ్యోతిక, పార్టా కాదండి? అవును పార్టే. అంటే ఈ ఎస్ సార్ సెక్యూరిటీ పార్ట్ గ్రూప్ పార్టే సార్. ఈ సెక్యూరిటీ గ్రూప్ ఇన్స్టెన్స్ ని సెక్యూర్ చేస్తుంది అని చెప్పడం నేను చెప్తున్నా. ఈ పాయింట్ అర్థమైందా? అర్థం ఓకే కాదు ఓకే, డిఫరెన్స్ ఏదో అన్నారని. అది చెప్తాను. అర్థమైంది. అదే అడుగుతారన్నమాట వాళ్ళు ఇంటర్వ్యూలో. ఈ టాపిక్ ఇంకా నేను చెప్పలేదు. ఇది ఏ టాపిక్ ఇది? VPC. విపిసి. ఇంకా అవ్వలేదు, కానీ వాడు అడుగుతాడు అనమాట. నెట్వర్క్ ఏసీఎల్ అంటే ఎన్ఏసిఎల్, నాకెల్ అని అడుగుతాడు వాడు. ఎన్ఏసిఎల్కి సెక్యూరిటీ గ్రూప్కి డిఫరెన్స్ అడిగినప్పుడు ఎన్ఏసిఎల్ అనేది సబ్నెట్ లెవెల్ సెక్యూరిటీ. ఏ లెవెల్ సెక్యూరిటీ అండి? ఓకే, సబ్నెట్ లెవెల్. సబ్ లెవెల్ నెట్ సెక్యూరిటీ. అమ్మో, సబ్ లెవెల్ కాదండి, సబ్మెరైన్ సబ్ లెవెల్ కాదు, సబ్నెట్. సబ్నెట్. ఓకేనా? సబ్నెట్ లెవెల్ ఓకే సెక్యూరిటీ. ఓకే. అదే కనుక ఓకే. సెక్యూరిటీ గ్రూప్ మీరు చెప్పండి ఇప్పుడు ఏ లెవెల్ సెక్యూరిటీ? దొరికారు ఇప్పుడు. ఇన్స్టెన్స్ లెవెల్. వెరీ గుడ్. Instance level. సూపర్ ఆసం అండి. అంతే, క్లియర్ కదా? రైట్. ఇప్పుడు చెప్పండి ఎన్ఏసిఎల్ ఓకే. అందరండి. ఎన్ఏసిఎల్ Subnet level. సబ్నెట్ లెవెల్ సబ్నెట్. సెక్యూరిటీ. సెక్యూరిటీ గ్రూప్ Instance level. వాట్ ఈస్ Instance. ఎ సెక్యూరిటీ గ్రూప్? It's a virtual firewall. వర్చువల్ ఫైర్ వాల్. లైనక్స్ అవ్వాలి కనెక్ట్ అవ్వాలి. ఏ పోర్ట్ నెంబర్ కావాలండి? SSH 22. నెంబర్ 20. 21 ఈస్ పోర్ట్ నెంబర్ ఆఫ్ FTP. వెరీ గుడ్ అండి. 2 పోర్ట్లు నేర్చేశారు ఈ రోజే. రేపు ఇంకో 2 పోర్ట్లు నేర్పుతాను. నెక్స్ట్ వీక్ ఇంకో 2 అప్లికేషన్స్ చెప్తాను, ఇంకో 2 పోర్ట్లు. సో ఓవరాల్గా 7 పోర్ట్ నెంబర్స్ వచ్చేస్తాయి. నాలాంటి సాడిస్ట్కి ఇంటర్వ్యూయర్కి ఈజీగా ఆన్సర్ చేస్తారు మీరు. ఓకే, రైట్ అండి. అయితే ఫస్ట్ స్టెప్ ఏమై అయిపోయిందా? Yes, sir. ఇన్స్టెన్స్ టైప్ అయిందండి. Yes, sir. కాన్ఫిగర్ ఇన్స్టెన్స్, ఎస్ సార్. యాడ్ స్టోరేజ్, Yes, sir. యాడ్ ట్యాగ్స్. అర్థమైందా? Yes, sir. సెక్యూరిటీ గ్రూప్ అండి. Yes, sir. లాస్ట్ స్టెప్ Review. రివ్యూ. ఈ రివ్యూ అండ్ లాంచ్ అంటే ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఫోన్ని మనం ఈజీగా నేను ఓపెన్ చేయలేనా? లేదు సార్. ఎందుకు ఓపెన్ చేయలేము? మేము లాక్ పెడతాం కదా. లాక్ పెడతాం కదా, అంతే కదండి. లాకులు కూడా చిన్న లాకులు ఉండవు, పెద్ద గుండాలి వేసేస్తారు ఈ మధ్య. సెక్యూరిటీ లెవెల్ సార్. సెక్యూరిటీ లెవెల్ అంతే కదండి. సేమ్ థింగ్. అలానే ఒక సర్వర్ కనెక్ట్ అవ్వాలి అంటే మెథడ్స్ ఉన్నాయి. ఎడ్యూల్లో అయితే 2 మెథడ్స్ ఉంటాయి. అంటే డైరెక్ట్గా SSH అనే ఒక మెథడ్ ఉంది. కానీ ఈ విండోస్లో ఏంటంటే మనకి అమెజాన్లో AWSలో ఏంటంటే కీ పేర్ అనే కాన్సెప్ట్ ఉంది. ఏ కాన్సెప్ట్ అండి? కీ పేర్. కీ పేర్. అంటే ఈ కీ పేర్ ఉంటేనే మనం కనెక్ట్ అవుతాం. ఈ కీ పేర్లో మనం కీ పేర్ని క్రియేట్ చేద్దాం. మన బ్యాచ్ నెంబర్ అంతా W35 కీ అని. ఇక్కడ చూడండి, ఇవి 2 రకాలు ఉంటాయి. ఇవన్నీ ఈ 2 ఎన్క్రిప్షన్స్ అనమాట. RSA అని ఎన్క్రిప్టెడ్ మెథడ్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేను KMS చెప్పట్లేదు కాబట్టి RSA తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైవేట్ కీ ఫైల్ ఏముంది? .10. నెక్స్ట్ ఏముంది? .pen. .ppk. PPK. ఒకవేళ
మీరు ఇన్స్టాల్ అంటే మీరు ల్యాప్టాప్లో పుట్టి అంటే మీ విండోస్ ల్యాప్టాప్ అయితే ఏం డౌన్లోడ్ చేయాలండి? .ppp. .ppk. పీపీకే. అందరూ విండోస్ ఓఎస్ఏనా? Yes, sir. అండ్ మనం పుట్టి క్రియేట్ చేస్తాం అనమాట, పుట్టి డౌన్లోడ్ చేస్తాం. సో కాబట్టి .ppk. సో తో క్రియేట్ కీపేర్. ఈ కీపేర్ పోతే ఎలాగా ఇవన్నీ తర్వాత క్లాసులు చెప్తాను. ఓకే, ఆల్రెడీ సెట్ రెడీనా అండి? Yes. ఓకే, Yes, sir. ఇప్పుడు స్టెప్ 1 చెప్పండి AMI. స్టెప్ 2 Choose instance type. స్టెప్ 3 Choose instance type. కాన్ఫిగర్. Configure Step 4 instance. స్టోరేజ్. Add storage. Storage. 5 అండి Add సెక్యూరిటీ. tags. యాడ్ ట్యాగ్స్. ఓకే, సారీ మీరే కరెక్ట్. యాడ్ ట్యాగ్స్. స్టెప్ 6 అండి Security. Configure security group. Configure security group. 7 స్టెప్ అండి Review launch. Review. రివ్యూ లాంచ్ లో Review. మనం కీపేర్ ఇచ్చాం, అంతే కదండి? Yes, sir. ఇప్పుడు చూడండి ఆ స్టెప్లే వాటి రివర్స్లు ఉంటాయండి. ట్యాగ్స్ ఇలా ఉంటుంది, కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి మాత్రం ఇదే ప్రాసెస్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే టెర్రాఫార్మ్ చెప్పినప్పుడు ఇలానే రాస్తాం కోడ్ కూడా. ఓకే, రైట్. లాంచ్ అయినా? Yes, sir. హలో మ్యాక్ టెస్టింగ్ ఉన్నారా? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. ఇది సర్వర్ క్రియేషన్. కంగ్రాట్స్ అండి, ఫస్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేసారు. ఇదిగోండి ఒక సర్వర్ క్రియేట్ అయింది. ఇక్కడ నుంచి ఈరోజు చెప్పిన క్లాస్ ఎంత చెప్పానండి? ఎంత %? 0.1% అండి. దీనిలో ఇప్పుడు ఈరోజు నేర్చుకునేవి ఏంటంటే ప్రతి సర్వర్కి ఒక పబ్లిక్ ఐపీ ఉంటుంది. ఏ ఐపీ ఉంటుందండి? Public IP. కొంచెం ఒక 5 minutes అండి Public అయిపోతుంది. IP. చెప్పిన ఆ పబ్లిక్ అయిపోయింది. పబ్లిక్ ఐపీ 953. నాకు 10 వరకు 7 నిమిషాలు సపోర్ట్ చేస్తారా నాకు కొంచెం? Yes, sir. పబ్లిక్ ఐపీతో పాటు ఇంకొక ఐపీ ఉంటుంది. ఏ ఐపీ ఉంటుందండి? Private IP. ప్రైవేట్ ఐపీ. ఇది Private కూడా మీకు IP. తెలియాలన్నమాట. ఇదిగో నెక్స్ట్ క్లాస్ లో ఈ VPCని మార్చేస్తాం మనం VPC మార్చి ఓన్ VPC పెడతాం. ఇదిగోండి ఈ స్టేటస్ అండ్ అలారం అనేది ఒక పెద్ద టాపిక్. మానిటరింగ్ అనేది ఒక పెద్ద టాపిక్. చాలా ఇదొక 2 క్లాసులు వస్తాయి. ఇదొక ఈ 6 ఎక్కువ వస్తాయి. ఎందుకంటే డెవాప్స్ టూల్ చెప్పాలి, థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్ చెప్పాలి, అండ్ క్లౌడ్ వాచ్ అనే మానిటరింగ్ టూల్ చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడే సెక్యూరిటీ అనేది కూడా 2 టాపిక్స్. నెట్వర్కింగ్ అనేది ఒక 2 weeks పడుతుంది. BPC అన్నాం కదండి. స్టోరేజ్ ఒక 1 week పడుతుంది. ట్యాగ్స్ అనేది ఒక వన్ క్లాస్ పడుతుంది. సో ఓవరాల్గా ఈ టాపిక్ అవ్వాలంటే ఒక 20-25 క్లాసెస్ అవుతాయి. ఉన్నారా? Yes, sir. అంటే అది ఒక్కొక్కటి నేను Yes, sir. మొదటిసారి చెప్తానండి. సార్కి ఏమి రాదు అనుకోకండి. ఒక దగ్గర చెప్పలేదు అంటే ఎటువంటి దగ్గర చెప్తాను ఎండ్ టు ఎండ్. కానీ అది ఆ టాపిక్ వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయాలంటే క్లియరా కాదండి? రైట్. ఇప్పుడు Clear, sir. మన సర్వర్ని టెర్మినేట్ చేద్దామా? ఇప్పుడు మనది ఫ్రీ టైర్ అకౌంట్ కదండి. మీరు ఇదిగోండి ఇలా సర్వర్ వర్క్ అయిపోగానే క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ అడుగుతాను అనమాట. మీకు 2x2 చెక్స్ వచ్చిన తర్వాత 2x2 ఆ 3x3 చెక్స్ వచ్చిన తర్వాత స్క్రీన్ షాట్ కొట్టాలి. స్క్రీన్ షాట్ కొట్టి నాకు గ్రూప్లో షేర్ చేయాలి. ఓకే, అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఇన్స్టెన్స్లోకి వెళ్ళి ఏం కొట్టాలి? టెర్మినేట్. Terminate. రియల్ టైంలో టెర్మినేట్ కొడితే మనం టెర్మినేట్ చేస్తాం. ఓకే, ఆ టెర్మినేట్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేయలేము మేము, ఎందుకంటే టెర్మినేషన్ ప్రొటెక్షన్ పెడతాం. కానీ మీరు పెట్టుకోవాల్సిన పని లేదు ఇప్పుడు. ఎందుకంటే నేను నా క్లాసులు అయ్యే వరకు 350 నుంచి 500 సర్వర్లు క్రియేట్ చేస్తాను. ఇంకెక్కువే క్రియేట్ చేస్తుందని చెప్పాలంటే. సో అందువల్ల ఏంటి అంటే మన ఫ్రీ టైర్ అకౌంట్లో వాడాలి కాబట్టి దయచేసి టెర్మినేట్ మాత్రం మర్చిపోకుండా కొట్టాలి. ఓకేనండి? ఓకే, Okay, రైట్. sir. ఇప్పుడు మీలో ఒకరు షేర్ చేయాలి. ఇది క్లాస్ అండి. ఓకే, ఇప్పుడు మీలో ఒకరు షేర్ చేసి ప్రాక్టీస్ చేయండి. మీరందరూ చెప్పాలి, నేను చూస్తూ ఉంటాను. రెడీ? ఎవరు షేర్ చేస్తున్నారు? గుర్తుపెట్టుకోవాలి, ఈ బ్యాచ్లో 3 రిఫరల్ ఉంటుందండి. టాప్ 3 డైలీ ప్రాక్టీసు, స్క్రీన్ షేర్, ఇవన్నీ ఎవరైతే చేస్తారో డైరెక్ట్గా రిఫర్ చేస్తాను అనమాట. ఒక 10 కంపెనీల నుంచి 12 కంపెనీకి రిఫర్ చేస్తాను. సో ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఎవరైనా షేర్ చేయొచ్చు. స్టార్ట్. ఎవరు షేర్ చేస్తున్నారండి? సరే, నేనే ర్యాండంగా అడుగుతాను.
సుమశ్రీ గారు మీరు షేర్ చేయండి ఈరోజు. ఓకే సార్. ఎందుకంటే వీళ్ళందరూ కొత్త కదా, సో మీరేం డైరెక్ట్ కొట్టేవద్దు సర్వర్ని, వాళ్ళు చెప్తున్నప్పుడు చేయండి. ఓకే. రైట్, ఫస్ట్ నేను ఫైనల్. సరే అండి, షేర్ చేసి అయినామని పర్లేదు. ఓకే. సో అది కూడా అర్థమవుద్దు వాళ్ళకి. సార్ ఇది మేము కూడా చేయాలా సార్ ఫ్రీక్వెంట్ గా? లేదండి, అలా కాదు. తను ఒక్క మనందరం ఓకే తను షేర్ చేస్తుంది. ఇప్పుడు వరకు నేను క్లాస్ ఓకే చెప్పానండి, మేము ప్రాసెస్ చెప్తాను ఉండండి. నేను క్లాస్ చెప్పాను, దాని ఓకే తర్వాత మీరందరూ కలిసి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు ఒక స్క్రీన్ మీద. దాని ఓకే తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఓకే ఓకే స్క్రీన్ మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవాలి. నేను టాస్క్ ఇస్తాను, మీరు ఓకే ప్రాక్టీస్ ఓకే సార్ చేయండి. ఓకే ఓకేనండి? ఓకే, రైట్. ఓకే ఓకే సార్. డోంట్ మైండ్ వాట్సాప్ తీసేస్తారా పక్క ట్యాబ్లో షూర్. ప్లీజ్. ఎవరు షేర్ చేసినా వాట్సాప్ ఉండకూడదండి, నాకు చాలా ఇరిటేషన్. ఓకే రైట్, ఓకే రైట్. ఇప్పుడు నేను ఒక రీజన్, ఒక నిమిషం అండి, నా రిక్వైర్మెంట్ ఇస్తాను, మెల్లగా రిక్వైర్మెంట్ అర్థం చేసుకోండి. నాకు సార్. ఐర్లాండ్ అనే రీజియన్లో, ఏ రీజియన్ అండి? ఐర్లాండ్. ఐర్లాండ్ అనే రీజియన్లో నాకు ఇప్పుడు ఇంతకుముందు మరి మీరు అమెజాన్ లైనక్స్లో చేశారు కదా, నాకు అమెజాన్ లైనక్స్ వద్దు ఇప్పుడు, నాకు రెడ్ హ్యాట్ కావాలి. ఏం కావాలండి? రెడ్ హ్యాట్. రెడ్ హ్యాట్. ఉబుంటు కావాలి. ఉబుంటు లైనక్స్తో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. రెడీనా? ఓకే. ఎస్ సార్. ఇప్పుడు ఏ రీజన్కి వెళ్ళమంటున్నాను నేను? ఐర్లాండ్. ఇప్పుడు మీరు అందరూ మాట్లాడండి ప్లీజ్. ఏ రీజన్కి? ఐర్లాండ్ హెల్ప్ చేయండి, చెప్పండి. ఉబుంటు కూడా 22.04 AMI వర్షన్. నేనేం చెప్పను, మీరు ఎలా క్రియేట్ చేస్తారో చూస్తాం. Instance. Launch instance. Launch instance. And Ubuntu. give the first name ఇవ్వండి. రైట్, ఫస్ట్ నేను స్టెప్స్ వైస్ ఫాలో అవుతున్నాను. We'll go with step. మిగతా వాళ్ళు మాట్లాడాలి please. 22.4. Ubuntu which version అన్నారండి? 22.04. Okay. ఫస్ట్ స్టెప్ కరెక్ట్ అండి. ఐర్లాండ్ చేంజ్ అవ్వడం కరెక్ట్, ఉబుంటు చేంజ్ అవ్వడం కరెక్ట్. మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. నెక్స్ట్ అండి, ఇన్స్టెన్స్ టైప్. ఇన్స్టెన్స్ టైప్ ఏం తీసుకుంటాం? యాజ్ యూజువల్ మన ఫ్రీ టైల్ కదా, ఏం తీసుకుంటాం? Yeah. ఇటు మైక్రో. మైక్రో. నెక్స్ట్ అండి, నెక్స్ట్ Keypair. అప్పుడే కీపేరా? కన్ఫిగర్ ఇన్స్టెన్స్. Configure. కాన్ఫిగర్. కాన్ఫిగర్ ఏం చేయాల్సిన? విపిసి ఇప్పుడు విపిసి డిఫాల్టే కదా, మనం ఏం చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ అండి, డిఫాల్ట్ ఉంది. డిఫాల్ట్. స్టోరేజ్. అయితే ఇక్కడ ఒక చిన్న పని చెప్తాను, చేస్తారా? సెక్యూరిటీ గ్రూప్ కి పేరు ఇద్దాం. నేను Okay, ఇవ్వడం sir. మర్చిపోయాను. సెక్యూరిటీ గ్రూప్ నేమ్ అని లాంచ్ విజెట్ 1 అని ఉంది కదా, Yeah. తీసేసి W35-SG అని ఇవ్వండి. క్యాపిటల్ S క్యాపిటల్ G, ఇది మాత్రం పక్క. అంటే సెక్యూరిటీ గ్రూప్ నేమింగ్ నోటేషన్ అనమాట. నెక్స్ట్ అండి, యాడ్ ట్యాగ్స్. నెక్స్ట్ ఏంటని చెప్పండి. కాన్ఫిగర్ స్టోరేజ్. ఓకే, Add 8 GB storage. ఉంది. ఓకే ఫైన్. నెక్స్ట్ అండి, By default. ట్యాగ్స్. Tag. Tags. ట్యాగ్స్. అంటే మనం ఈరోజు చేస్తుందంటే పైనే చేస్తున్నాం. ఇక్కడ రాయండి, మీరేంటిది సుమశ్రీ కదా, సుమశ్రీ ఉబుంటు సర్వర్ అన్నట్టు. మీ ఇష్టం, అది నేమ్ అనేది మీ ఇష్టం కదా. ఉబుంటు. నెక్స్ట్ ఏమి ఇవ్వాలి? Keypair. నెక్స్ట్ ఏమి ఇవ్వాలండి? ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చాం సార్. సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చేసారు కదా. ఇచ్చేసాం కదా. కీపేర్. కీపేర్ కీపేర్ టైప్ RSA. ఇప్పుడు ఏమి ఇవ్వాలి? ఉబుంటు కీ. ఇప్పుడు అందాక ఇలా నేమ్స్ TPK. నెక్స్ట్ క్లాస్ లో అలా నేమ్స్ ఇవ్వం, మార్చుతాం. ఓకేనండి? Yes. క్రియేట్ కీపేర్. నెక్స్ట్ ఏంటండి? లాంచ్ ఇన్స్టెన్స్. వచ్చేసింది మీకు. వెరీ గుడ్ అండి. ఓకే, సో అంటే ఫస్ట్ టాపిక్ ఫస్ట్ అమెజాన్ లైనక్స్ లో చేసాం. ఇప్పుడు దేనిలో చేసాం? ఇప్పుడు టాపిక్ Ubuntu. Ubuntu. ఓకే, లెట్స్ వన్ మోర్. ఓకే, ఈ సర్వర్ ఇవి అయిపోయింది కదా, టెర్మినేట్ కొట్టేయండి. ఈ స్క్రీన్ షాట్ నాకు పెట్టాలండి, గుర్తు పెట్టుకోవాలి. Yes. హలో, Yes, sir. Yes, sir. పెట్టకపోతే మీకు మెసేజ్ వచ్చేస్తుంది. ఓకే, టెర్మినేట్ డిలీట్ ఇన్స్టెన్స్. కొన్నిసార్లు గుర్తు పెట్టుకోవాలి, మీటింగ్ ఐడీస్ రావు. అంటే స్పెషల్గా కొంతమందికి రాదు, అంటే దాని మీనింగ్ నేను వర్క్ చేయలేదు అందుకే పంపలేదు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. Okay. సింగపూర్ రీజియన్లో నాకు ఇప్పుడు
రెడ్ హ్యాట్ కావాలి. ఓకే, అంటే నేనే చేయనా వేరే వాళ్ళకి మీరే అండి, మీరే చేయండి. ఓకే. ఏ రీజియన్ లో కావాలండి? సింగపూర్. Singapore. చెప్పండి, సింగపూర్ గైడ్ చేయండి. ఏపీ సింగపూర్ ఈస్ట్ 1. సింగపూర్ రీజన్ సెలెక్ట్ సింగపూర్. సింగపూర్ రీజన్. ఇప్పుడు నాకేం కావాలి? రెడ్ హ్యాట్ కావాలి. 9 రెడ్ హ్యాట్ Launch instance. Red hat. ఎవరు కావాలంటున్నానండి? Red hat. స్టార్ట్ రెడ్ అంటే హ్యాట్. డైరెక్ట్ గా వచ్చేస్తుంది రెడ్ హ్యాట్. ఫస్ట్ Button. వన్ రిటైర్ ఒకటి. ఎస్ఎస్డి వాల్యూమ్ ఉండాలి అంతే. ఇప్పుడు మీరు ఇలా చేయొద్దు, నేమింగ్ నోటేషన్ నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఈజీ అయిపోద్ది మీకు. నేమ్ ఇస్తాము, నెక్స్ట్ ఏం ఇస్తామండి? ఏఎంఐ చూస్తాము. అయిపోయింది. ఇప్పుడు మీకు స్పీడ్ అవుద్ది అనమాట. అంటే Yes. కానీ స్టెప్స్ ఈజీ గుర్తు పెట్టుకోవడం రావాలి. Instant step. P2 micro. Prepare. అంతే. ఇంకా కొంతమంది అడుగుతారు, సార్ ఒకే కీ పేరును వాడొచ్చా? ఒక రీజన్ అయితే ఎస్ వాడొచ్చు, డిఫరెంట్ రీజన్ అయితే అవ్వదు. ఎందుకంటే రీజన్ బేస్డ్ ఇవన్నీ రేపు క్లాస్లో Configure. చెప్తాను, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో. ఓకేనండి. హలో Yes, sir. Yes, sir. Okay, sir. అంటే ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ సార్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ట్యాగింగ్ పర్పస్ యూజ్ చేస్తామండి మామూలుగా అవునండి, identification ట్యాగింగ్ purpose. ఐడెంటిఫికేషన్ పర్పస్ అండి. అదే చెప్పాను, నేమింగ్ అనేది మాల్తా ఇస్తానండి, ఇప్పుడు కాదు. జస్ట్ ఇవి బేసిక్ థింగ్స్ అనమాట. రెడీ అయిపోయిందా? ఎస్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు నాకు యుఎస్ ఈస్ట్ 1 నేను మార్చాను, నేమింగ్ పేరు చెప్పడం మార్చేశాను. యుఎస్ ఈస్ట్ ఏంటండి? One. 1లోకి వెళ్ళి నాకు CentOS 9 సర్వర్ కావాలండి. మీరు ఎలా చేస్తారో చూస్తా. ఈ తెమేజ్ కొట్టేయండి ఫస్ట్. ఏ రీజన్కి వెళ్ళమని చెప్పాను మీకు? యుఎస్ ఈస్ట్ 1. ఇప్పుడు అది ఏ రీజన్ అని చెప్పా. ఇప్పుడు చూడండి ఏ రీజన్ అది. North Virginia. ఇక్కడ నుంచి ఇలా మాట్లాడదాం ఇక్కడ నుంచి. ఓకే, నాకు ఏ ఓఎస్ కావాలని చెప్తున్నాను? CentOS. ఇప్పుడు మీరు ఎంత బాగా చేస్తారో చూస్తా. వెరీ గైస్, ఏంది టెర్మినేట్ చేయాలి. మీరు ఓల్డ్ వర్క్ ఇది. ఏమండి టెర్మినేట్ చేయాలండి మీరు. టర్మినేట్ చేయకపోతే లైక్ ఇట్ విల్ బి యాడెడ్ టు ద బిల్డింగ్ కదండి. బిల్డింగ్ అండి, అంతే బిల్డింగ్ వస్తుంది అండి అంతే. యా అంటే ఫ్రీ టైర్ కి కొన్ని అవును. కొన్ని ఉంటాయి. అక్కడ కాదు, బ్రౌజ్ మోర్ AMS లో. ఒక నిమిషం Okay. స్లోగా, ఒక నిమిషం అండి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. చేద్దాం. ఏంటి అంటే కొన్ని అవర్స్ ఉన్నాయండి ఫ్రీ AWS వల్ల. ఓకే. అవి దాటిన తర్వాత బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. నేను ఏమని చెప్తున్నానంటే అందుకనే నేను ముందుగానే టెర్మినేట్ చేసేస్తే మనకు ఆ బిల్డింగ్ తప్పించుకుంటాం అనమాట. అర్థమైందండి? యా ఓకే, ఇప్పుడు చేయండి ఎలాగా. నాకు ఏం కావాలని అడిగాను మిమ్మల్ని. CentOS. ఇప్పుడు CentOS ఫ్రీ టైర్ లో క్విక్ స్టార్ట్ లో ఉందో లేదో చెక్ చేయండి. లేదండి. ఉందా? లేదు. అంటే CentOS అనేది క్విక్ స్టార్ట్ లో ఉండదు. అది ఎక్కడ ఉంటదండి? Market. మార్కెట్ లో. ఇప్పుడు సెర్చ్ చేయండి CentOS అని. సెర్చ్ కొట్టండి. సెర్చ్ పైన CentOS అని టైప్ చేశారు కదా, సెర్చ్ ఎంటర్. Enter. అంటే CentOS ఏమే సార్ ఏం చెప్తారు? చార్జబుల్. చార్జబుల్ AMS. Chargeable. అంటే ఇక్కడ స్ట్రీమ్ ఇది కాదండి, కమ్ డౌన్. ఇదిగోండి ఇక్కడ CentOS 8 CentOS 9 చూసారా మీకు కనిపిస్తుంది. CentOS 8 తీసేసుకోండి పర్వాలేదు. ఇక్కడ కనిపిస్తుందండి, ఈ కలర్ ఉందా? ఇది కాదండి, కిందనండి. కింది. ఫ్లవర్స్ కలర్స్ ఉంది కదా, డిఫరెంట్ ఫ్లవర్ కలర్స్, Okay, అది తీసుకోవాలండి. చూడండి, తీసుకోగానే ఛార్జ్ చూపిస్తుంది చూడండి. ఉన్నారా? Yes, sir. ఇక్కడ చూడండి, ప్రొడక్ట్ డీటెయిల్స్, ప్రైసింగ్ అని ఉందా మీకు? హలో, Yes. ఎస్ సార్. కనిపిస్తుందా లేదా అండి? ఎలాగో మన 0.026/hour. ఎలాగో టెర్మినేట్ కొట్టేస్తాం కానీ మనకేం డబ్బులు అవ్వండి. ₹1 కట్ అవుతుంది మహా అయితే, 50 పైసా. దయచేసి ఎవరు దీన్ని పెద్దగా తీసుకోవద్దు. సబ్స్క్రైబ్ నౌ. ఇన్స్టెన్స్ టైప్ ఇది అవ్వడానికి, సబ్స్క్రిప్షన్ అవ్వడానికి టైం పడుతుంది. కిందకు వచ్చేసేయండి, ఇన్స్టెన్స్ టైప్ మార్చండి. మళ్ళీ ఏమైనా వీడియో T2 ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదా? లేదు సార్. లేకపోతే ఇంకో ఫ్యామిలీ ఏదైనా ఇవ్వండి, పర్వాలేదు. T4.
స్మాల్ ఏదో ఒకటి మీడియం ఇవ్వండి, మీరే ఒకటి ఇవ్వండి, పర్వాలేదు. నెక్స్ట్ అండి, ప్రిపేర్ యాజ్ యూజువల్. కానీ నాకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి అంటే, మీకు సెంటోస్కి వెళ్ళాలి అని చెప్తే, సెంటోస్ కావాలంటే ఎక్కడికి వెళ్తారు? మార్కెట్ ప్లేస్. మార్కెట్ మార్కెట్ ప్లేస్ ప్లేస్. మార్కెట్ ప్లేస్ ఎంఎకి వెళ్ళాలి. ఇది అర్థం కావాలి. అర్థమైందండి? ఎస్ ఈ ఉబుంటూ రెడ్ హ్యాట్ కావాలి అంటే క్విక్ స్టార్ట్ అది సెక్యూరిటీ గ్రూప్ ఉంది. అది ఓకేలేండి, లైట్ తీసుకోండి. పోర్ట్ నెంబర్ ఎంత? SSH 22. 22. నెక్స్ట్ Set 22. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది, మీరు చూడట్లా. కొంచెం స్టోరేజ్ Storage అప్డేట్ 10 అయిందా? ఉంది. ఇంతకుముందు 8 ఉన్నాయి, ఇప్పుడు 10. ఇంతకుముందు ఎంత ఉందండి? 8. 8 GB. ఇప్పుడు ఎంత ఉందండి? 10. 10 GB. హలో, Yes. అర్థమవుతుందండి డిఫరెన్సెస్. అక్కడ ఫ్యామిలీ మార్చాం కదండి, ప్రీవియస్ గా మైక్రో కదండి. అదేం కాదండి, ఫ్యామిలీతో అదే. డిపెండెన్సీ కాదు. ఓకేనండి, డిఫాల్ట్ గా 10 GB మ్యాండేటరీ ఓకే ఫస్ట్ CentOS కండి. CentOS కండి. ఓకే ఇట్లా అనమాట. సో ఇప్పుడు ఇది క్రియేట్ చేయడం అంతే. ఓకేనండి, క్లియరా? Yes. హలో, క్లియర్? క్లియర్ క్లియర్ అండి. ఓకే, ఎస్ సార్. సర్వర్ ఏం చేస్తారో క్లాస్ అయిపోయిన తర్వాత టర్మినేట్ చేయాలి. Terminate. ఈ సర్వర్ క్రియేట్ అవ్వడానికి 5 నిమిషాలు టైం తీసుకుంటుంది. ఎందుకంటే మార్కెట్ ప్లేస్ సబ్స్క్రిప్షన్ ఫస్ట్ టైం అవుతుంది కాబట్టి. ఓకేనండి, Yes. రైట్. ఓకే, ఈరోజు టాస్క్ రెడీ చేస్తున్నాను. ఓకే, టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3, టాస్క్ 4. ఓకే, రీజియన్ US Institute 2 రీజియన్ డైరెక్ట్ ఇచ్చేస్తున్నాను. US Institute 2 దానిలో ఫస్ట్ వన్ అమెజాన్ లైనక్స్తో సర్వర్ 1. సో ఇవి మనకు అంటే జస్ట్ వాట్సాప్ లో సేమ్ వచ్చేసాయండి, లేకపోతే ఇప్పుడు నేను వాట్సాప్లో సరిపోతుందండి. నేను వాట్సాప్ మీ నెంబర్ ఇస్తాను, అది సారీ యాడ్ చేస్తాను గ్రూప్లో, అర్థమవుతుంది. ఓకే ఇక్కడ CentOS 8/CentOS 9 ఏదైనా పర్వాలేదు. సర్వర్ 3. నెక్స్ట్ ఏంటండి? రెడ్ హ్యాట్ 9 యూజర్ అకౌంట్ క్రియేషన్ చేయాలండి, అది కూడా చెప్తానండి. సర్వర్ 4 వచ్చేసి ఏముండిపోయిందండి? 22.04 LTS SSD. ఓకే అండి, ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ గ్రూప్ లో పెట్టండి. ఎవరైనా ఫోటో తీసి పెట్టండి గ్రూప్ లో. పెట్టారా ఎవరైనా? పెట్టాలండి, యూత్ పెట్టారా ఎవరైనా? ఫోటో తీసి పెట్టడమే కదండి. పెట్టాను సార్, పెట్టారా? పెట్టాను. థ్యాంక్ యూ. ఓకే, ఈ టాస్క్ కంప్లీట్ చేయకపోతే రేపు క్లాస్కి రావద్దండి. ఓకే, ఈ టాస్క్ 4 టాస్కులు, 4 స్క్రీన్ షాట్లు మీకు చెప్తాను, PDF డాక్యుమెంట్ లా పెడతాను. ఆ డాక్యుమెంట్ లో నాకు షేర్ చేయాలి. నేను ఒక డాక్యుమెంట్ పంపిస్తాను, ఒక ఫార్మాట్, అదే ఫార్మాట్ లో నాకు పంపించాలి. ఓకేనండి? అండ్ వన్ మోర్ థింగ్, క్లాస్ ఇది ఎవరైతే కంప్లీట్ చేసి టాస్క్ పెడతారో వాళ్ళందరికీ గుడ్ వర్క్ అని పెడతానండి. దయచేసి కింద థ్యాంక్స్ అని రిప్లై ఇవ్వద్దండి. ఓకే ఓకేనండి, ఇది ఇప్పుడే కాదు, ఫైనల్ వరకు. నేను ఏదైనా నాకు ఏదైనా అవసరం అయితే నేను అడుగుతాను, నాకు రిప్లై రిక్వైర్డ్ అని, అప్పుడు రిప్లై ఇవ్వాలి అంతే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లాసులో నేను కాకుండా, గ్రూప్లో నేను కాకుండా రబ్బానీ ఉంటాడండి. ఎవరుంటారు? రబ్బానీ. రబ్బానీ. ఆ రబ్బానీకి గ్రూప్లో అడ్మిన్ యాక్సెస్ ఉంటుంది, నాకు కాకుండా. తనకి అడగొచ్చు అనమాట ఎప్పుడైనా కానీ. ఓకేనండి? ఓకే, నేను కాకుండా Yes, sir. అడ్మిన్ ఉంటుంది, తను కూడా హెల్ప్ చేస్తాడు బాగా. సో ఇదొక పాయింట్. అండ్ ఇప్పుడు క్లాస్ అయిపోయింది కదండి, మీరందరూ మెయిల్ ఐడీలు పెడితే నా గ్రూప్లో ఒక 1 అవర్లో, అంటే క్లాస్ అయిన 1.5 అవర్లో మీకు వీడియో అవైలబుల్ వస్తుంది. ఓకేనండి? సో ఇలా ఉంటుందండి, sir. ఎలా ఉంటుందో చూపిస్తా, Okay, sir. చూడండి. మీరేం చేయాలంటే షేర్ విత్ మీలోకి వెళ్ళాలి. నేనైతే ఇట్లా చూస్తాను, ఇవన్నీ ఇంటర్వ్యూస్ అనమాట. జనాలు ఇదిగోండి, మీరు అందరూ ఇంటర్వ్యూ పేరు కూడా చూడండి, ఒక పేరు ఉంది ఏంటండి? అలా ఉంటది అనమాట. కొంతమంది తగ్గేదే. రైట్ అండి, జస్ట్ ఇదిగోండి. ఎన్ని వచ్చాయి మొత్తం వీడియో? మొత్తం 96. 96. ఇప్పుడు మనం ఏ క్లాస్ లో ఉన్నాం? ఇన్స్టెన్స్ క్రియేషన్. అది One. నెక్స్ట్ ఏ క్లాస్కి వెళ్తాం రేపు? బ్యాక్ ఎండ్ సర్వర్, Back-end connectivity. విండోస్ వర్సెస్ లైనక్స్ ఇట్లా. ఓకే, ఇలాగా క్లాసెస్ Okay. అవుతాయండి.
ఇవి ఇన్ని అవుతాయి అన్నమాట. సో మీరు ఎక్కడికి వెళ్ళా షేర్ విత్ మీలో ఉంటాయండి. ఓకే Okay. ఓకేనండి. సో